నల్గొండ పట్టణంలోని స్థానిక సాయి నైసా డయాగ్నోస్టిక్ హాస్పిటల్లో బుధవారం 4వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయి నైసా రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఫౌండర్ చైర్మన్ రాపోలు దత్తగణేశం మాట్లాడారు. నల్గొండ పట్టణంలోని స్థానిక సాయి నైసా హాస్పిటల్లో బుధవారం 4వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయి నైసా రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఫౌండర్ చైర్మన్ రాపోలు దత్తగణేశం మాట్లాడుతూ 4 ఏళ్లుగా ఆసుపత్రిని ప్రజలు ఆదరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో రోగులకు సేవా కార్యక్రమాలు అందిస్తామన్నారు. డాక్టర్ రాపోలు అనిల్ కుమార్ మాట్లాడుతూ మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. నల్గొండ పట్టణంలో ప్రప్రథమ మహిళా సర్జన్ అయిన డాక్టర్ దివ్య మాట్లాడుతూ ఈ 4 ఏళ్లలో వేలాది మంది మహిళలకు దిగ్విజయంగా వైద్య సేవలు అందించామని తెలిపారు. తమను ప్రోత్సహిస్తున్న మహిళలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ పంకయ్య యాదవ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కట్కం సత్యగౌడ్, సాయి నైసా హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ రాపోల్ అవంత్ తదితరులు పాల్గొన్నారు. అన్ని పూజా వస్తువుల మీద నీరు చల్లండి. కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష దేవం సంప్రోక్ష అసునేతే పురస్మాత్ చక్షు ప్రాణ విహరం అన్నిటి మీద చల్లేసే పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష దేవం కళా పుష్పాయ చక్షునే స్వస్వదే ప్రసోతాస్తాన ముచ్చందః హిరణ్యరూపాయ హిరణ్యవర్ణాయ అంబికాపతయే స్థానపతయే సర్వేభ్యః వాహిత్య దేవేభ్యః కడపముట్కొందనం పెట్టి కుర్కాలు పెట్టి లోపలి పాడి ఓం నమస్తే రుద్రపతయే నమో నమః వాహిత్య దేవేభ్యః సర్వదేవతా అర్పిల్లభో హిరణ్యభ సుధ పూర్ణప్రదాత్మభ్యో హిరణ్యవర్ణాయ అంబికాపతయే స్థానపతయే పట్టు కూర్చోబెట్టుగా పరబ్రహ్మ పరమాత్మనే జగతుత్పత్తి స్థితిలయ ప్రళయకరాయ అంబికాపతయే స్థానమో నమః. ఓకే వజ్రసాయ కావరణం సాయి నైసా హాస్పిటల్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఇక్కడ మేము ప్రారంభించి 4 సంవత్సరాలు ఇప్పటికి పూర్తి చేసుకొని హాస్పిటల్ తరఫున విజయవంతంగా మన మెడికల్ క్యాంపులు మరియు వచ్చిన పేషెంట్లకు మనస్సాక్షిగా ఆరోగ్యవంతంగా పోయేటట్టు ట్రీట్మెంట్ చేసి ప్రజల ఆదరణ పొందినాం. దానికి ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక ముందు కూడా పెద్ద ఎత్తున మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి అదేవిధంగా పేషెంట్లకు అందుబాటులో ఉండి అన్ని విధాల డాక్టర్ అనిల్ కుమార్ ఎండి ఫిజిషియన్, కోడలు దివ్య ఎంఎస్ జనరల్ సర్జన్ గారు సేవలు ఎప్పుడు అన్ని వేళలా అందుబాటులో ఉండి సేవలు అందిస్తామని మనవి చేస్తున్నాం. నా పేరు డాక్టర్ రాపోలు దివ్య అండి. ఐఎమ్ ఫస్ట్ ఫీమేల్ జనరల్ సర్జన్ ఇన్ నల్గొండ. మా హాస్పిటల్ సాయి నైసా హాస్పిటల్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్ మేము స్టార్ట్ చేసి ఇట్స్ బీన్ 4 years అండ్ సక్సెస్ఫుల్లీ వీ హ్యావ్ కంప్లీటెడ్ 4 years. వీ హ్యావ్ ట్రీటెడ్ మెనీ కేసెస్, చాలా కేసెస్, చాలా పేషెంట్స్ చాలా సాటిస్ఫైడ్గా వెళ్ళారు మా హాస్పిటల్ నుంచి. ఓకే, మా హాస్పిటల్ స్పెషాలిటీ వచ్చేసి అని అంటే యాజ్ యూ నో లైక్ ఐఎమ్ ద ఫస్ట్ ఫీమేల్ జనరల్ సర్జన్. ఫీమేల్ కేసెస్ ఏదున్నా జనరల్ సర్జరీకి సంబంధించి అంటే అపెండిక్స్ నొప్పి కానీ, పైల్స్, హిమరాయిడ్స్, ఫిషర్స్ కానీ, రొమ్ములో ఉన్న గడ్డలు కానీ ఏదన్నా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏదున్నా ఫిమేల్స్ ఎవరికి చెప్పుకోలేక మేల్ సర్జన్స్ దగ్గర కానీ మేల్ డాక్టర్స్ దగ్గర కానీ వెళ్ళలేక ఉన్న ఎవరన్నా కూడా పేషెంట్స్ ఎనీ ప్రాబ్లం ఉంటే మీరు వచ్చి సంప్రదించగలరు. ఫస్ట్ ఎంత ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకుంటే అట్లాంటి వాటికి అంత బెనిఫిట్ ఉంటుంది, చాలా త్వరగా తగ్గే అవకాశం ఉంటుంది. ఇది నేను డాక్టర్ రాపోలు అనిల్ కుమార్ అండి. మా సాయి నైసా హాస్పిటల్లో సక్సెస్ఫుల్గా 4 years కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు మా దాంట్లో స్పెషాలిటీస్ నేను డయాబెటీస్, హైపర్ టెన్షన్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ అన్ని కేసెస్ ట్రీట్ చేస్తున్నాం. మా దాంట్లో స్పెషాలిటీ ఏంటంటే అండి, ఇప్పుడు నా వైఫ్ డాక్టర్ దివ్య జనరల్ సర్జన్. డయాబెటిక్ పేషెంట్స్లో చాలామంది చిన్న ముళ్ళే కుచ్చుకుంది అని చెప్పి నెగ్లెక్ట్ చేసి కాళ్ళంతా కొట్టేసేంత వరకు వస్తున్నారు. చాలామంది ఏమంటారు జనరల్ సర్జన్ దగ్గరికి వెళ్తారు. జనరల్ సర్జన్ వెళ్ళినాక మీరు ఇక్కడ నుంచి షుగర్ కోసం ఇంకో డాక్టర్ని, ఎండి ఫిజిషియన్ని కలుసుకోమని చాలామందికి ఒక 3-4 హాస్పిటల్ తిరగాల్సి వస్తున్నాయి. కానీ ఇప్పుడు మా దగ్గర ఉన్న దాంట్లో 2 మేము డాక్టర్స్ ఆ డయాబెటిక్ ఫుడ్, షుగర్ కంట్రోల్స్ ఇవన్నీ మేము కలిసి చేయడం వల్ల పేషెంట్ అవుట్కమ్ అనేది చాలా మంచిగా వస్తుంది.
అండ్ మోరోవర్ ఇప్పుడు మా ల్యాబ్లో చాలా హై ఎండ్ ల్యాబ్స్ అండి. ఇప్పుడు మా దాంట్లో ఉన్న ఏ హై ఎండ్ హాస్పిటల్స్ అయినా మేము యూజ్ చేసే ఎక్విప్మెంట్ అనేది వాళ్ళ ల్యాబ్లో యూజ్ చేయాలి. ఎందుకంటే మనకి రిపోర్ట్ అక్యురసీ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది చూస్తున్నాం స్టాండర్డ్స్ లేకుండా రిపోర్ట్స్ ఎర్రర్ వచ్చి ఒకదాన్ని